హాయ్ ఫ్రెండ్స్, స్వప్న రహస్యాలు పార్ట్ 6. న్యూ ఇయర్ స్పిరిచువల్ మాస్టర్ ధ్యానజ్ఞాన ఋషి సాయిరత్న భీమ్నేని వంశీ కిరణ్ గారు ఆధ్యాత్మిక స్వప్నాలపై అనేక పరిశోధనలు చేసి స్వప్నాల ద్వారా దేవాత్మలతో అనుసంధానమై మన సమస్యలకు పరిష్కారాలను కనుగొంటూ మనల్ని మనం ఉన్నతీకరించుకునే సులభమైన మార్గం స్వప్న రహస్యాలు అనే అద్భుతమైన గ్రంథరాజం ద్వారా మనకి అందించడం జరిగింది. ఆ పుస్తకంలోని స్వప్న సందేశాల వివరణలో మరికొన్ని వివరణలు చూద్దాం. సంధ్య: మాస్టర్, నేను ఒకసారి కాశీకి రైల్లో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు బాగా నిద్ర పట్టింది. అప్పుడు నాకు ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ రైల్లో కిటకిటలాడిపోతూ చాలామంది ఉద్యోగస్తులు ప్రయాణిస్తూ ఉన్నట్లు, వారు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లు, వారు గేటులోంచి కాకుండా రైలు పైనుంచి పక్కల నుంచి లోపలికి బయటికి వెళ్తూ ఉన్నట్లు కనిపించి భయంతో నాకు మెలకువ వచ్చింది. తీరా చూస్తే 2-3 ప్రయాణికులు తప్ప ఎవ్వరూ లేరు. ఏమిటి దీని అర్థం? వంశీ మాస్టర్: మీకు కనిపించింది ఆస్ట్రల్ విజన్. వాస్తవమే. మనిషి చనిపోయిన తర్వాత పైతలాలకు వెళ్ళి మళ్ళీ శరీరాన్ని ఎంపిక చేసుకొని కిందకి రావాల్సి ఉంటుంది. కానీ చాలామందికి మరణానంతర జీవితపు జ్ఞానం ఉండదు. అంతేకాదు, జీవించి ఉండగా ఉద్యోగం, వ్యాపారం ఊపిరిగా బతికి ఎటువంటి కొత్తదనం లేకుండా జీవించేవారు ఏమాత్రం జ్ఞానాన్ని సంపాదించలేరు. దాంతో వారు హఠాత్తుగా చనిపోయినప్పుడు ఆ విషయాన్ని గుర్తించలేరు. పైలోకపు ఏంజల్స్ వచ్చి తమతో రమ్మని కోరినా దానిని నిరాకరిస్తారు. ఆఫీసుకు వేలయ్యిందని పరిగెడతారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు అలవాటైన ఆఫీసు, వ్యాపారం, స్థలాలను వదలలేరు. మీరు చూసింది వారినే. ఆ ట్రైన్లో మీరు దీర్ఘ నిద్రలోకి వెళ్ళి శరీరంలోంచి బయటకు వచ్చాక చనిపోయిన భూలోకం వదలలేక తాము బతికి ఉన్నామనుకొని రైలు ఎక్కుతూ దిగుతూ ఉండే ప్రేతంలా మారిన వారిని మీరు మనోనేత్రంతో చూశారు. కాకపోతే వారికి గేటులోంచి రావాల్సిన అవసరం లేదు, గోడలోంచి అయినా రావచ్చు. ఎందుకంటే అవి కాంతి శరీరాలు. ఈ స్వప్నం ద్వారా మీరు ఏం నేర్చుకోవాలంటే, దేనిపైన వ్యామోహం పెంచుకోకుండా బ్రతికున్నన్నాళ్ళు జ్ఞానం కోసం పరితపిస్తే మరణం తర్వాత మీరు వారిలా మారకుండా మాస్టర్ ద్వారా ఉన్నత లోకాలకి వెళ్తారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మరి చిరుశ్రీ: మాస్టర్, గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. దానిలో నేను ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాను. అక్కడ ఉన్న 2 లైన్లలో ఒక లైన్ చాలా మందితో నిండి ఉంది. 2వ లైన్ తక్కువగా ఉండడం వలన దానిలోకి నేను వెళ్ళి నిలబడ్డాను. గర్భగుడి ద్వారం దగ్గరకు వెళ్ళేలోపు ద్వారం దగ్గర ఒక బాలుడు నారింజ రంగు బట్టలతో నిలబడి ఉన్నాడు. నేను దగ్గరికి వెళ్ళగానే తన 2 చేతులతో భుజంపై ఉన్న టవల్ను వెడల్పుగా తీశాడు. ఎడమ చెయ్యి మొదటి లైన్లో వాళ్లకు గట్టిగా తగిలింది. దాంతో చాలామంది కింద పడ్డారు. కుడి చెయ్యి నా వైపు పెట్టి ఆశీర్వదిస్తూ, ఉన్నత ఆశయాలు ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు అని నవ్వుతూ అన్నారు. అప్పుడు ఆ చెయ్యి నుంచి నా నుదుటిపైకి వెలుతురు పడింది. తెలియని ఆనంద స్థితిలో చాలాసేపు అలానే ఉండిపోయాను. ఈ స్వప్నం యొక్క ఆంతర్యం ఏమిటి మాస్టర్? వంశీ మాస్టర్: మీరు ఒకానొక దేవలోకంలోకి వెళ్ళడం, అక్కడ ఆంజనేయ స్వామిని నిజరూపంలో దర్శించుకోవడం అన్నది మీ స్వప్నంలో సాధ్యపడింది. మీ యొక్క ఆత్మ శకలాలలో ఉన్న తత్వం ఉన్నది కాబట్టి దివ్యత్వాన్ని తనివి తీరా అనుభవించారు. దీనినే బ్రహ్మానందం అంటారు. అది స్వప్నం ద్వారా పొందడం అదృష్టమే. ఎప్పుడైనా మీరు దిగులు చెందినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ, వేదన అనుభవించినప్పుడు కానీ మీరు ఈ స్వప్నంలోని ఆంజనేయ స్వామి యొక్క స్పర్శను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని అనుభూతిని పొందండి. ఆ అనుభూతి ద్వారా మీ మనస్సు తేలిక చెందుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ స్వప్నం గుర్తు చేసుకుంటూ ఉండండి. అప్పుడు మీరు నూతనోత్సాహంతో జీవితంలో ముందుకు సాగిపోతారు. వైష్ణవి:
మాస్టర్, నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. దానిలో నేను సాయిబాబా గుడిలో కూర్చుని ఉన్నాను. మొదటగా మీ పాదాలు కనిపించాయి. తరువాత బాబా నా వైపు వస్తూ ఉన్నారు. ఆయన నా దగ్గరకు వచ్చిన తర్వాత చిన్న బాబుగా మారి నా ఒడిలో పడుకొని నాతో ఆడుతూ ఉన్నట్లు కనిపించింది. ఇంతలో అలారం మోగి నాకు మెలకువ వచ్చింది. ఇది ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ కిందకి వస్తుందా మాస్టర్? వంశీ మాస్టర్, ఈ స్వప్నము ఆస్ట్రల్ విజన్స్ విభాగానికి చెందింది. మీ చుట్టూతా తిరుగుతూ ఉన్న మాస్టర్స్ వివిధ రూపాలలో ఉంటూ మిమ్మల్ని లాలిస్తూ స్వస్థత పరుస్తూ ఉంటారు. మీరు మీ దివ్యత్వాన్ని ఆయా గురువులతో అనుభవిస్తూ ఆ శక్తిని పొందుతారు. ఇది ఆస్ట్రల్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇది ఆస్ట్రల్ విజన్ విభాగానికి చెందినది. దీనిని ధ్యానానుభవము లేదా ఆత్మానుభవం అని కూడా అనవచ్చు. ఈ ఆత్మానుభవం ద్వారా మీరు దివ్యాత్మ స్వరూపులతో కలయిక పొందారు. ఇది చాలా గొప్ప సంఘటన. దీనిని పూర్తిగా ఆస్వాదించండి. మీకు ఎప్పుడు దుఃఖం కలిగినా కళ్ళు మూసుకొని ఈ స్వప్నాన్ని గుర్తు తెచ్చుకోండి. మీ వేదన మాయమవుతుంది. ఉన్నత తలాల సమాచారాల గురించి రేపటి భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.